హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక గంట క్రితం ఒక పోస్ట్ పెట్టారు ఎక్స్‌లో. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైతికత, బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇప్పుడు ఇదే ప్రశ్నను మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా అడుగుతున్నాం. దాదాపు 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్తును ఫలంగా పెడుతూ డిఎస్సి పరీక్ష నిర్వహణలో జరిగిన అంతులేని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్రంలో అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేస్తారా? లేక అదే ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ప్రమాణాలు, విలువలు, జవాబుదారీతనానికి పూర్తిగా పాత్ర వేస్తూ సీఎం చంద్రబాబు తన కొడుకు పదవిని కాపాడుకుంటారా? అద్భుతమైన ప్రశ్న. చాలామందికి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రశ్న ఉత్పన్నమైంది. ఇప్పుడు ఇన్ని అవకతవకలు జరిగాయండి. గోల్డ్ మెడల్ వచ్చినోడికి అసలు సెలక్షన్స్‌లో టీచర్‌గా ఉద్యోగం ఇవ్వకుండా, ఏ మెడల్ రాని వాడికి, పేకాడ ఆడేవాడికి, లేకపోతే రమ్మీ కబ్బా ఏదో అంటారు కదా! అది ఆడిన వాళ్ళకి ఆ! వాళ్ళకు మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అవకతవకలకు పాల్పడి పేపర్ తయారు చేసేవాడే పేపర్ ఎగ్జామ్ రాసి ఏదో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని ఏదో నేను చూసా. అసలు వాడేదో ఒక ఔట్‌సోర్సింగ్ అభ్యర్థి అంట. వాడు అంటే టీచర్ ఎగ్జామ్స్ రాస్తాడంట. వాడు ఎక్కడో పేపర్ తయారు చేసే చోట ఉన్నాడని చెప్పేసి వార్తలు కూడా చూసాం. ఎన్నో అవకతవకలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పోస్ట్ చేశారు. ఎందుకు నారా లోకేష్ అనే వ్యక్తి రాజీనామా చేయకూడదు? అంటే జవాబుదారీతనం, అకౌంటబిలిటీ, నైతిక బాధ్యత ఇవన్నీ కేంద్రంలోనేనా? రాష్ట్రంలో ఉన్న కూటమికి వర్తించవా? ఇంకా నిస్సిగ్గుగా పోయి అమ్మకు వందనం నేనే కనిపెట్టినా, ఈ బల్లలు నేనే తెచ్చినా, బ్యాగులు నేనే తెచ్చినా, యూనిఫామ్లు నేనే కనిపెట్టినా అని చెప్పేసి ఇంకా తండ్రి కొడుకులు పోయి డ్రామాలు ఆడుతున్నారు. అడుగు స్కూల్లో భోంచేస్తున్నారు, రైస్ ఉండదు. మరి రైస్ క్వాలిటీ బాగలేదని వాళ్ళు భోంచేయట్లేదో మనకు తెలియదు కానీ క్లియర్‌గా ఫోటోలు కూడా వచ్చినాయి. నారా లోకేష్ ప్లేట్‌లో రైస్ లేదు, చంద్రబాబు ప్లేట్‌లో రైస్ లేదు. ఏవో కర్రీస్ అట్లా తింటున్నారు. అంటే రైస్ క్వాలిటీ బాగుండదనే. ఇంకా మరి ఆ మాత్రం దానికి మళ్ళా వీడియో షూటింగులు ఇవన్నీ దేనికి? ఏ మాత్రం విశ్వసనీయత లేకపోతే ప్రజలకు మంచి చేయాలన్న ఒక తలంపు ఉంటే నారా లోకేష్ వెంటనే పదవికి రాజీనామా చేయాలి. బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్తూ నారా లోకేష్ పదవికి రాజీనామా చేయాలి. చేయలేదనుకో ఇంక తెలుసు. ఇంగా వాళ్ళు అంతే. వాళ్ళు వ్యవస్థల్ని అడ్డుగోలుగా వాడుకుంటారు. వాళ్ళు అంతకు తప్ప ఏం చేయరని ప్రజలు అనుకుంటారు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయమని విద్యార్థులు, సీజేపీ వాళ్ళు వీళ్ళందరూ కోరిన మీదట ఆ ప్రెషర్ ఎక్కువై వాళ్ళు రాజీనామా చేయించారు. అది చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. నాకు తెలిసి మనం చూసిన ఉద్యమాల్లో అతి స్వచ్ఛమైన ఉద్యమం ఇది. దానికి కూడా ఏదో మకిలి అంటించి యాంటీ సోషల్ ఎలిమెంట్స్, యాంటీ నేషనల్స్ అది ఇది చేసి గబ్బు లేపాలని చెప్పేసి ఈవెన్ మన రాష్ట్రంలో ఉన్న పచ్చ మీడియా కొన్ని పీఆర్ టీములు ట్రై చేసినాయి. కానీ అవేం ఫలించలేదు. నెక్స్టు నారా లోకేషు నీ టర్న్ కూడా వస్తుంది నారా లోకేష్. నువ్వు ఎందుకు రాజీనామా చేయకూడదు? నేను నారా లోకేష్‌ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. అంటే ఇప్పుడు ప్రజల్లో ఎంతగా వాళ్ళ పరిపాలన గురించి సోషల్ మీడియాలో గాని, ఇంకోటి గాని ఎంతగా వాళ్ళు ఆ ఉన్మాదాన్ని ఎక్కించారంటే నేను చాలా సార్లు ఇప్పటికే చెప్పాను. "నువ్వు ఇండియాకి రా, నిన్ను జైల్‌లో పెడతారు." ఏంటికి పెడతార్రా? ఏం పని పాట లేదా? అంటే పోలీసులు అంత తేరగా ఉండరా? నారా లోకేష్ గురించి మనం విమర్శలు చేస్తే జైల్‌లో పెడతారా? చంద్రబాబు గురించి విమర్శలు చేస్తే జైల్‌లో పెడతారా? ఇంక ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అంటే ఆ రేంజ్‌కు దిగజారిపోయింది ఈ ప్రభుత్వం. పరిపాలన అంతగా దిగజారిపోయింది. రోడ్డు మీద నరికి నరికి చంపడాలు, చిన్న పిల్లల్ని ఫుల్లుగా ఏమంటారు బెల్ట్ షాపుల్లో మందు తాగొచ్చి పట్టపగలు రేప్ చేయడము, యాసిడ్ దాడులు చేయడము, ఇసుక దందా, దొంగ లిక్కర్ తయారు చేయడము, పేపర్లు లీక్ చేసుకోవడము, ప్రజల డబ్బుతో క్రికెట్ మ్యాచ్‌లు చూడడానికి అర్ధరాత్రి, అపరాత్రి అనుకోకుండా స్పెషల్ ఫ్లైట్‌లలో వెళ్ళడము. అడుగుతే నువ్వు కూడా చూడు నీకు కూడా నేను టికెట్ కొనిస్తా అని చెప్పి వెటకారంగా మాట్లాడడము. ఎందుకురా అయ్యా 99 పైసలకు భూములు ఇస్తున్నారు అంటే 1 ఎకరా, 2 ఎకరా కాదు మొత్తం భూమి 99కి ఇస్తా. 99 పైసలకి ఇస్తా. ఏం చేసుకుంటారో చేసుకోండి నేను ఇస్తా. నన్ను ఎవరు అడగకూడదు. నేను మొనార్క్‌ని అని నారా లోకేష్ మాట్లాడడము. ఎక్కడికి దిగజారిపోతుందండి.
ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రజల్లో. మామూలు వ్యతిరేకత కాదండి. తీవ్ర వ్యతిరేకత ఉంది. మూలిగే నక్కపై తాటిపండు అన్నట్టు ఈరోజు అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం ఇక్కడ హెచ్చరిక లాంటిది వీళ్ళకు. ఒరా ప్రజలు అధికారం ఇచ్చింది పరిపాలన చేయడానికి రా. ఇట్లా కొవ్వెక్కి మేము ఇష్టారీతిన అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కక్ష సాధింపు చర్యలకు దిగుతూ ఆ రాష్ట్రముని ఈ రాష్ట్రముని ఆ రాష్ట్రంలో జర్నలిస్ట్ని ఈ రాష్ట్రంలో స్టాండప్ కమెడియన్ని మేము అరెస్ట్ చేసుకుంటూ సునకానందం పొందుతూ రాత్రి చూసారా మేము ఇంతమందిని అరెస్ట్ చేసామని జబ్బలు దర్చుకోవడానికి కాదురా అనేది ఈ పాటికే మెల్లగా అర్థమవుతుంటుంది. నారా లోకేష్ గారికే చెప్తున్నాము, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాజీనామా చేయండి. మీరు హోం కాదు ఏం మంత్రి, హోము మన అనిత కదా, మీరు విద్యాశాఖ మంత్రిగా అట్టర్లీ ఫెయిల్డ్. మీకు ఏమాత్రం మా రాష్ట్రం పైన ప్రేమ ఉంటే రాజీనామా చేయండి. చేసేసి మీ హెరిటేజ్ వ్యాపారాలు ఏవో అవి చూసుకోండి. మీకు కావాల్సినంత చేసుకోవడానికి వ్యాపారాలు ఉన్నాయి కదా, అవి చూసుకోండి. వెంటనే రాజీనామా చేయాలి, నారా లోకేష్ రాజీనామా చేయాలని మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాము. దానిపైన సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలి, దోషులకి శిక్ష పడాలి, టీచర్లకు న్యాయం జరగాలి.